అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ ప్రజావాణి యూట్యూబ్ ఛానల్. మీ అందరితో ఒక ఇంపార్టెంట్ అండ్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా ఒక పని కావాలంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు గంటలు గంటలు నిలబడటం మీకు చిరాకు తెప్పిస్తుందా? మీ సచివాలయంలో మీ సేవలో కానీ ఒక దరఖాస్తును ట్రాక్ చేయడం నుండి కొత్త సర్టిఫికెట్‌ల కోసం దరఖాస్తు చేయడం వరకు ప్రతి చిన్న విషయానికి ఆఫీసులకు వెళ్లి విసిగిపోతున్నారా? ఇకపై అలా తిరగాల్సిన అవసరం లేదు. మీ సమస్యకు పరిష్కారం మీ చేతిలోనే ఉంది. మీ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలను ఇప్పుడు ఎక్కడ ఉన్నా, ఎక్కడైనా పొందొచ్చు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, మీ రేషన్ కార్డ్ స్టేటస్, మీ కరెంటు బిల్లు గురించి తెలుసుకోవడం ఇలా 900కు పైగా సేవలను కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు పొందవచ్చు. వాట్సాప్ ద్వారా ఇన్ని సేవలను అందిస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దీనికోసం ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో లభించే సర్టిఫికెట్లు క్యూఆర్ కోడ్‌తో వస్తాయి. ఇవి డిజీ లాకర్‌తో అనుసంధానించబడి ఉంటాయి మరియు అధికారికంగా కూడా చెల్లుబాటు అవుతాయి. టైప్ చేయడం రాని వారు వాయిస్ మెసేజ్ ద్వారా కూడా తమకు కావాల్సిన సేవలను అడిగి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం దాదాపు 900 పైగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటో తెలుసుకుందాం. రెవెన్యూ సేవలు అనగా అందులో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ మరియు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు కూడా మీరు పొందవచ్చు. విద్యుత్ మరియు మున్సిపల్ సేవలు అంటే కరెంటు బిల్లు చెల్లింపు మరియు ఫిర్యాదులు, ఇంటి పన్ను, ఆస్తి పన్ను వివరాలు. అలానే రవాణా మరియు ప్రయాణం అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ల బుకింగ్ మరియు క్యాన్సిలేషన్, టూరిజం ప్యాకేజీల సమాచారం మరియు దేవాలయ సేవలు అంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంటే ఆలయ దర్శనం టికెట్లు సేవలు వసతి గదుల బుకింగ్ సమాచారం. అలానే ఆరోగ్యశ్రీ సేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ స్లిప్ రిజిస్ట్రేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డ్ అప్డేట్స్ మరియు స్టేటస్. అండ్ అలానే గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నది. మీరు ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో, ఏ సేవలను ఎలా పొందాలో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం రియల్ టైమ్ గవర్నెన్స్‌లో ఈ వాట్సాప్‌ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాట్సాప్‌లో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దాంట్లో మనం హాయ్ అని మెసేజ్ చేయవలసి ఉంటుంది. చేయగానే ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఒక రెస్పాన్స్ అనేది మనకి సెండ్ చేస్తారు చూడండి. ఇదేనండి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఇందులోని మనకి కావాల్సిన సేవను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారా? దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఇంటర్ఫేస్ వచ్చింది. దాన్ని మనం క్లిక్ చేయగానే ఇందులో అందుబాటులో ఉన్న అన్ని సేవలు మనం చూడగలచ్చు. అన్నా క్యాంటీన్ సేవలు, ఏపీఆర్టీసీ సేవలు, ఆటో డ్రైవర్ సేవలు, విద్యా సేవలు, ఎనర్జీ సేవలు, అలాగనే ఆరోగ్యశ్రీ కార్డ్ సేవలు అన్ని పలు రకాల 900 పైగా సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనం ఇప్పుడు ఒక సేవని మనం సర్వీస్ యూజ్ చేసుకుందాం. ఒక సేవ యూజ్ చేసుకుందాం. అదేంటంటే ఇప్పుడు మనం పవర్ బిల్ పే చేద్దాం దీని ద్వారా. ఎనర్జీ సేవలు సెలెక్ట్ చేసుకొని మన సర్వీస్ నెంబర్ ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. స్క్రీన్‌పై చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం సేవను పొందవచ్చు. చూసారా? సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి కిందన సేవలు ఎంచుకోండి, బిల్లు చెల్లించడం, బిల్లును వీక్షించండి అనే కొన్ని ఆప్షన్స్ మనకు ప్రొవైడ్ చేసింది. మనం బిల్లు చెల్లించండి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసాము. కావాలంటే మీరు బిల్లు యొక్క పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోనవచ్చు. చూసారా అండి? సేవను ఎంచుకోగానే రెస్పాన్స్ పంపించింది గవర్నమెంట్. అదేంటంటే సర్వీస్ నెంబరు అండ్ కన్స్యూమర్ నేమ్ అండ్ ఎన్ని యూనిట్లు కాలాయో మొత్తం అండ్ బిల్ ఆల్రెడీ పేడ్ కాబట్టి -1 చూపిస్తుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క సర్వీస్‌ను వాట్సాప్ గవర్నెన్స్‌లో యూజ్ చేసుకోనవచ్చు. ఓకే. ఇప్పుడు ఇంకో సర్వీస్ చూద్దామండి అదే విధంగా. ఇప్పుడు ఏ సర్వీస్ ఎంచుకుందామంటే
ఆరోగ్యశ్రీ సర్వీసెస్ మనం ఎంచుకుందాం. ఆరోగ్యశ్రీ కార్డు సేవలు సెలెక్ట్ చేసి అందులోని మన ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్టేటస్ ఏంటో ఈ విధంగా చూసుకొనవచ్చు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు యొక్క కార్డ్ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మనం వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులో ఉన్న అన్ని సేవలను ఇంటి వద్దనే చేసుకొనవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇది అందరికీ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ. మరో ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకు వస్తాను.